ఒకే ఒక స్పూన్ నూనెతోటి వేరుశనగ పప్పు పచ్చడిని ఎంతో టేస్టీగా అలాగే హెల్తీగా ఉండే విధంగా క్లియర్గా ఉందండి. వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేడివేడిగా వేరుశనగ పప్పుల పచ్చడిని తయారు చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని అలా ఒక 2 స్పూన్ల నెయ్యిని అన్నం మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా పచ్చడిని నెయ్యిని అన్నంలో మిక్స్ చేసుకుంటూ తింటే ఉంటుందండి. చెప్పాలా అండి, ఆ రుచే వేరండి. మనం తయారు చేసి పెట్టుకున్న ఈ వేరుశనగ పప్పుల పచ్చడిని అన్నంలో కలుపుకుంటున్నాను. ఇక్కడ కలుపుకుంటుంటే అన్నం చాలా వేడిగా ఉందండి. కలుపుతుంటేనే చెయ్యి కాలిపోతూ ఉంది, కానీ బాగుంటుంది. ఇలా కలుపుకొని తింటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆ నెయ్యి టేస్ట్, పచ్చడి టేస్ట్ అనేది నోట్లో పెట్టుకుంటే అమృతంలా ఉందండి. మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ అనేది ఆన్ చేసుకునేసి 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. 1/2 కప్ వేరుశనగ పప్పుల్ని సిమ్లో పెట్టి చక్కగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలో మనం నూనె అనేది ఇంకెక్కడా యాడ్ చేయట్లేదు. అదే నూనెలో ఒక 2 టమాటాలని అలాగే ఒక ఎర్రగడ్డని, కారానికి తగినంత పచ్చిమిరపకాయలని, ఒక 7-8 పచ్చిమిరపకాయలని 2గా కట్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా చుట్టూ కూడా పచ్చిమిరపకాయలని ఫుల్గా స్ప్రెడ్ చేసి ఈ విధంగా వేసుకునేసేయండి. అలాగే కొంచెం చింతపండుని కూడా వేసేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు అనేది ఇదే ఆయిల్లో మగ్గనివ్వండి. ఇలా ఒక 2-3 నిమిషాలు అనేది టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ అన్నీ కూడా వాడ్చుకునేసేయండి. చూస్తున్నారా, అటు ఇటు కదుపుకుంటూ మొత్తం కూడా టమాటా అనేది చక్కగా మగ్గేంత వరకు వీటన్నింటినీ కూడా మగ్గిచ్చేసుకోవాలండి. తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మొత్తం చల్లారిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు చల్లారిన వేరుశనగ పప్పుల్ని మిక్సీలో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నాను కదా, ఈ విధంగా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయ, చింతపండు వీటన్నింటినీ కూడా వేసుకొని ఈ విధంగా చట్నీ అనేది చేసుకునేసేయండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి కొంచెం వాటర్ అనేది వేసుకునేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం చక్కగా మిక్స్ చేసుకొని సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకునేసేయండి. నాకైతే సరిపోయింది. ఒకవేళ సరిపోకపోతే ఈ స్టేజ్లో వేసుకొని మిక్స్ చేసుకొని ఒక చిన్న ఎర్రగడ్డని, ఒక 7-8 తెల్లబాయల్ని కూడా వేసుకునేసి మొత్తం కూడా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకునేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వేరుశనగ పప్పుల పచ్చడి అనేది తయారైపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి.